ఫెయిత్ లైన్ మీడియా చూస్తున్నందుకు ధన్యవాదములు. ఇక్కడ విశ్వాసం మాట్లాడుతుంది, ఆశ వెలుగుతుంది, హృదయాలు ఆత్మీయంగా మారుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు శకం 52లో యేసుక్రీస్తు శిష్యుడు సెయింట్ థామస్ అపోస్తలుడు మల్బార్ తీరానికి వచ్చి సువార్త ప్రకటించారు. ఆయన స్థాపించిన 7 చర్చిల్లో కోకమంగళం ఒకటి. స్థానిక యూదులు, నావికులు మరియు హిందువులు క్రైస్తవ విశ్వాసాన్ని అంగీకరించి ఈ చర్చిను నిర్మించారు. అప్పటి నుండి ఇది విశ్వాసానికి కేంద్రంగా నిలిచింది. కేరళలోని అల్లపుజా జిల్లాలో ఉన్న కోకమంగళం సెయింట్ థామస్ చర్చ్ భారతదేశంలోని అత్యంత ప్రాచీన క్రైస్తవ కేంద్రములలో ఒకటి. సాంప్రదాయ ప్రకారం సెయింట్ థామస్ అపోస్తలుడు భారతదేశానికి వచ్చి మల్బార్ తీరంలో క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ చర్చ్ ప్రాంగణంలో అనేక శాసనాలు, ప్రాచీన క్రాస్ మరియు సాంప్రదాయ వస్తువులు దొరికాయి. సాంప్రదాయం ప్రకారం సెయింట్ థామస్ ఇక్కడ సువార్త ప్రకటించిన జ్ఞాపకంగా ఒక రాతితో చేసిన క్రాస్ని స్థాపించారని చెప్తారు. సెయింట్ థామస్ ఇక్కడ సువార్త ప్రకటించిన జ్ఞాపకార్థంగా స్థాపించిన ఈ క్రాస్ అయితే సహజాయుధులు దీన్ని తరువాత తొలగించి వేంబనాడ్ సరస్సులో పడేసి అది చివరకు పాలిప్పురం మరో చర్చి వద్ద నిలవబడిందని చెబుతారు. అసలు క్రాస్ను మళ్లీ స్థానంలో నిలిపేందుకు ఇక్కడ తోమాగారు రాతితో చేసిన ప్రతిరూపం దగ్గర రెక్కల క్రాస్ను 2002లో నవీకరించబడినట్లు సమాచారం. ఈ క్రాస్ను ఇక్కడి యాజమాన్యంతో పాటు పిల్గ్రిమ్లు ప్రత్యేక గౌరవంతో దర్శిస్తారు. విశ్వాసానికి ఇది ఒక ప్రత్యక్ష చిహ్నంగా నిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను మీ బ్రదర్ ప్రశాంత్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనము క్రీస్తు శకం 52వ శతాబ్దంలో తోమాగారు నిర్మించిన లేదా స్థాపించిన 4వ చర్చ్ కోకమంగళం చర్చ్ దగ్గర ఉన్నాము. నా వెనకతలో ఉన్న చర్చ్ కోకమంగళం చర్చ్ మనం ఇప్పుడు వీక్షిద్దాం రండి. చాలా అద్భుతంగా ఉంది కదా. సో అక్కడ మీది కనిపిస్తుంది బెల్. ఇక్కడున్న శిలా విగ్రహాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే తోమాగారు యేసుక్రీస్తు వారు. ప్రస్తుతం మీరు చూస్తుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్. సో ప్రజెంట్ ఇది క్లోజ్ చేస్తుంది. సో చాలా పెద్ద డోర్, బట్ పక్క నుంచి ఎంట్రీ ఉంది, దాని నుంచి మనం వెళ్దాం.
we need a few words from you, Father. St. Thomas Church, Kokamangalam, founded by St. Thomas the Apostle. Okay. And in AD 52 when he came to Kerala, India. He not built any church but only a community. He formed a community here. So community built the church. Then later the church was built by the local community. Local community. Okay. He baptized 1,600 people here. ఓకే 1600 మందిని బాప్టిస్ట్ చేశారు సెయింట్ థామస్ గారు ఇక్కడ. Yeah. Then afterwards only the church was built. Okay. Then only he built a cross, wooden cross here. Okay. So own hand. Own making. He built a wooden cross here, and it was fought by flood in next decade. The flood was here, and the cross was in river. Okay. So it was damaged. It was damaged, and then it was on Nest Island. It was gone to Nest Island, Martyr Island. Martyr Island. That cross is now kept in St. Mary's Church, Pallipuram Okay. altar. తోమా గారు తన చేతుల ద్వారా ఒక క్రాస్ని చేశారు. సో ఆయన వడ్రంగి కదా, సో ఆయన చేతుల ద్వారా ఒక క్రాస్ని నిర్మించారు. ఆ క్రాస్ మొన్నటి వరకు ఇక్కడ ఉండేది 16వ శతాబ్దం వరకును. సో ఫ్లడ్స్ రావడం వల్ల ఆ ఫ్లడ్స్ వచ్చేసి అది మునిగిపోయింది. సో మునిగిపోయి ప్రస్తుతం పల్లిపూర్ అని చెప్పేసి పల్లిపురం చర్చ్, సెయింట్ మ్యారీస్ చర్చ్లో ఆ వుడ్ తాలూకా క్రాస్ ఇప్పటికీ స్టిల్ అక్కడ ఉంది. సో అదే చెప్తున్నారు ఫాదర్. That is the this is the symbol of the cross kept in Pallipuram Church. It was here. Symbol of 7 churches. 7 చర్చెస్ కదా. సో 7 చర్చెస్కి సాదృశ్యంగా 7 ల్యాంప్స్ అనేవి, ఈ స్టాండ్స్ అనేవి ఉంటాయి. This is the relic of St. Thomas. This is the relic of St. Thomas, born from the hands. ఓకే. సో సెయింట్ థామస్ గారి ఒక హ్యాండ్లో నుంచి ఒక పీస్ అనమాట. సో ఈ పీస్ని కూడా ఇక్కడ భద్రపరిచి ఉన్నారు. మీరు చూస్తే ఇందులో ఉన్నది సెయింట్ థామస్ గారి యొక్క బోన్లో నుంచి ఒక పీస్ అది. This picture is St. Thomas picture. It is like Jesus Christ, because they are twin brothers, I think, saying that is called Didymos, and ఓకే. Didi Christo and Jesus and Thomas, the same picture. ఓకే. In the hands of St. Thomas, this picture is you can see. సో This is the mattam. This is called a mattam. ఓకే. When the carpenter uses this mattam for లెవెలింగ్. this is St. Thomas was a carpenter. ఓకే. So this is the సింబల్ ఆఫ్. symbol of. సో ఫాదర్ ఇప్పుడు ఇది చూపిస్తున్నారు కదండి. సో సెయింట్ థామస్ గారు యాక్చువల్లీ జాలరని మనకు తెలుసు. సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వడ్రంగి పని కూడా చేశారు. సో అతను ఉపయోగించినటువంటి వడ్రంగి పనులు చేసినట్టు ఇక కొలమట్టం అనేది సాదృశ్యంగా చూపించబడుతుంది. సో దాన్ని వీరు ఇక్కడ సాదృశ్యంగా పెట్టి ఉన్నారు. This is the main things you have here. You can see here the river. ఓకే. How you on there? ఎస్. That's a river. Through that river, St. Thomas came here. ఓకే. Yeah. సో ఈ చర్చికి ఆనుకునే ఒక నది ఉంది, నది ప్రవాహం జరుగుతుంది. ఆ నది ప్రవాహం ద్వారానే సెయింట్ థామస్ గారు ఇక్కడికి వచ్చారని చెప్పి బిలీవ్ చేస్తున్నారు. ఫాదర్ టుమారో స్పెషల్ ఫాదర్. Tomorrow the catechism starts. Okay. Students will come, new students to catechism. ఓకే. Then we are welcoming them with this new angels. ఓకే. ఓకే. సో రేపు ఆదివారం కదండి. సో రేపు స్టూడెంట్స్ది ఒక ఈవెంట్ ఉందంట. సో దానికోసం అన్నీ డెకరేట్ చేశారు. సో పిల్లల ఫోటోలు అన్నీ కూడా పెట్టి ఉన్నారు. మీరు చూస్తే చాలా అందంగా ఉంది. సో చాలా బాగా అందంగా డెకరేట్ చేశారు. జస్ట్ గో. This is the new church and the new altar. Okay. Built in 2017.
ఓకే. సో 2017లో కొత్తగా పెట్టిన పుల్పిట్ అండి. సో చూడొచ్చు. ఇప్పటికీ ఈ చర్చ్ ఒక ప్రధాన యాత్రా కేంద్రకంగా ఉంది. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు సెయింట్ థామస్ను స్మరించేందుకు ఈ పవిత్ర స్థలానికి సందర్శిస్తారు. చర్చ్ వీడియో షూటింగ్ కోసం ఫాదర్ గారు ప్రత్యేకించి చర్చ్ ప్రాంగణంలో ఉన్న ప్రతి లైట్ కూడా ఆన్ చేయించారు. దానికోసం ఫెయిత్ ల్యాండ్ మీడియా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. കർത്താവായ ദൈവമേ, ഇവരുടെ പ്രയത്നങ്ങളെ അങ്ങ് ആശീർവദിക്കണമേ. ഇവർ ഈ ദേവാലയം സന്ദർശിച്ച് ഇവരുടെ പ്രാർത്ഥനയിലെല്ലാം അങ്ങയുടെ സാന്നിധ്യവും അങ്ങയുടെ സമീപ്യവും അങ്ങ് ഇവർക്ക് നൽകി അനുഗ്രഹിക്കണമേ. ഇവരുടെ എല്ലാ പ്രയത്നങ്ങളെയും ആശീർവദിക്കണമേ. വിശുദ്ധ തോമാസ് ശ്ലീഹായുടെ മാധ്യസ്ഥം ഇവർക്കെപ്പോഴും അനുഗ്രഹവും ശക്തിയും കൂടുതൽ കൂടുതൽ അങ്ങയെ മഹത്വപ്പെടുത്തുവാനും തോമാസ് ശ്ലീഹായുടെ ഭക്തിയിൽ എന്നും വളരുവാനും വേണ്ട എല്ലാ കൃപകളും ഇവർക്ക് നൽകണമേ. കർത്താവായ ദൈവത്തിൻ്റെ സമാധാനവും അവിടുത്തെ ശാന്തിയും ഇവരുടെ മേൽ ചൊരിയുമാറാകട്ടെ. നമ്മുടെ കർത്താവ് ഈശോമിശിഹായുടെ കൃപയും പിതാവായ ദൈവത്തിൻ്റെ സ്നേഹവും പരിശുദ്ധാത്മാവിൻ്റെ സഹവാസവും നാം എല്ലാവരോടും കൂടെ ഉണ്ടായിരിക്കട്ടെ, ഇപ്പോഴും എപ്പോഴും എന്നേക്കും. ആമേൻ. ప్రస్తుతం మీరు చూస్తుంది 4వ చర్చిలో 52 AD అని చెప్పాను కదండి. సో ఇక్కడ మీరు రాస్తే చూసారు కదా. సో ఈ యొక్క స్లోగన్ ఏదైతే ఉందో క్రాస్ మొత్తం కూడా స్టోన్తో చేస్తారు. సో మొత్తం అంతా స్టోన్తో చేస్తారు. సో ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టారు
erected by Apostle Saint Thomas 52 AD and restored in the year of our Lord 2002. ఓకే, సో 52లో థామస్ గారు పెట్టింది, సో స్థాపించింది. దాని తర్వాత రీస్టోర్ చేశారు, మళ్ళీ దాన్ని పునర్నిర్మించారు. సో పునర్నిర్మించింది 2002లో పునర్నిర్మించారు. సో 7 చర్చెస్, సో 7 ల్యాంప్ కూడా ఉంది మీకు. సో అది కూడా మీకు ఇది సింబల్ ఆఫ్ పలయూర్ చర్చ్ అండి. సో మొత్తం 7 చర్చెస్ కదా. సో మీకు కింద మీకు నేమ్ కనిపిస్తుంది కదా, పలయూర్ చర్చ్. ఇది కొట్టకావు చర్చ్. ఇది ప్రపంచ శాంతి కోరేది. సో సింబల్ ఆఫ్ ది వే, ట్రూత్ అండ్ లైఫ్. ఇది కోడంగూరు చర్చ్. ఇది కొల్లం చర్చ్. ఇది నిరణం చర్చ్. ఇది చాయల్ చర్చ్. సో టోటల్గా 7 చర్చెస్. సో 7 చర్చెస్ తాలూకా సింబాలిక్గా. సో మీరు ఈ బ్యాక్ సైడ్ ఇది మొత్తం నది అండి. సో మీకు ఆల్రెడీ డ్రోన్ షాట్ నేను తీసుకెట్టాను, మీకు అది కూడా నేను చూపిస్తాను. ఈ బ్యాక్ మొత్తం అంతా తోమా గారు వచ్చిన నది. సో ఇది నదీ ప్రవాహం. ఎంతో ప్రయాసపడి దూరం వచ్చాము. సో ఎంతగానో కష్టపడి ఈ వీడియోస్ అని షూట్ చేస్తున్నాము. సో మా ఛానల్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. మీ ప్రోత్సాహం ఉంటేనే ఇంకా ముందు మేము ఎన్నో వీడియోస్ కూడా చేయగలుగుతాం. సో సబ్స్క్రైబ్ ఫెయిత్ల్యాండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.